కేసీఆర్ డబ్బు కోసం రాజకీయం చేయడంట, మళ్ళీ దేనికోసం చేస్తాడు? కట్టలు కట్టడానికి చేస్తాడా? కేసీఆర్ చాలా మందికి అర్థం కాడు, ఇది కరెక్ట్. ఎవ్వడికి అర్థం కాడు, బిడ్డకు అర్థం కాడు, కొడుకుకి అర్థం కాడు, ఎవ్వడికి అర్థం కాడు. కేసీఆర్ అర్థం కాడు, కేసీఆర్ రాజకీయం అర్థం కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఆయన తత్వాన్ని నేను గ్రహించా. ఎవడికి అర్థం కాదు, నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు? మళ్ళీ నీకేం కట్టలు కట్టిండు కేసీఆర్? 10 సంవత్సరాల కార్ఖానాల అయినయ్యే అడుగుతున్నా, ఏం కట్టలు కట్టిండు మీకు? ఇప్పుడు ఏమో కట్టలు కడతాడని చెప్పి అని చెప్పి ఉరుతున్నావు. వాడు మంత్రం వేసిన ఆడు అరి సిగిరి కింద పత్తం పుట్టే పత్త కింద మాను పుట్టే మాని కింద పుట్టలో పురుగు పుట్టే మంత్రం వేసిన ఆడు ఆయనయ్య. ఎవడికి అర్థం కాదు, నీకు అర్థమైందా? ఇప్పుడు ఈ మంత్రం చదివినా మీకేమన్నా అర్థమైందా? మళ్ళీ చదువుతా ఇనుర్రి అరి సిగిరి కింద పత్తం పుట్టే పత్త కింద మాను పుట్టే మాని కింద పుట్టలో పురుగు పుట్టే పురుగు నిన్ను చూసిందో లేదో ఉఫ్ అని ఉప్పుతారు మంత్రం. నీకు అర్థమైందా? కేసీఆర్ మాటలు కూడా ఇట్లనే ఉంటాయి. ఓ పుట్ట అన్నాడు, పురుగు అన్నాడు, పుట్టలో పురుగలు అన్నాడు, పుట్ట కింద పురుగు పుట్టిందని అన్నాడు, పురుగు నన్ను చూడకపోతే ఉఫ్ అని ఊపిడు. వా కేసీఆర్ అని చప్పట్లు కొట్టిరు. ఇవి బంద్ చేయర్రి అంట. నేను ఇవే సెంటిమెంట్ రాజకీయాలు బంద్ చేయర్రి.